నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రంలో బీసీలకు ఒక్క తెలుగుదేశం పార్టీలోనే సముచిత స్థానం లభిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళి తెలిపారు. మాచర్ల నియోజకవర్గం పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టిన తాడిశెట్టి మురళీమోహన్ కి ముదిరాజ్ సంఘం నాయకులు గూడూరు నాని ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రజలను రాజకీయంగా వాడుకునే పార్టీలే అధికంగా ఉన్నాయన్నారు. కానీ అన్న ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఆదరణ లభిస్తుందన్నారు. గత వైసీపీ పాలకులు బీసీలను రాజకీయంగా సామాజికంగా వాడుకొని వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బీసీలను ఆదరిస్తున్నారని చెప్పారు. బీసీలకు ఎటువంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీసీ నాయకత్వంకి ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే, ఒక ఎమ్మెల్యేని కలవాలంటే, ఒక ఎంపీని కలవాలంటే బీసీలకి యాక్సెస్ దొరకదు. కారణం ఏంటంటే అక్కడ మరి అపాయింట్మెంటు ఇప్పించే మనుషులు కూడా మరి బీసీ వర్గాలకి వెళ్ళేటువంటి వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ ప్రాతినిధ్యం వహిస్తూ నేను ఎల్లవేళలా అండగా ఉంటాను. నేను చేయగలిగిందైనా, నేను చేయలేకపోతే ఎక్కడ చేయించాలో తెలిసిన వాడిని కనుక అక్కడికి వెళ్ళి వారి యొక్క సమస్యను కానీ వారికి ఉన్నటువంటి అవసరాన్ని కానీ తీర్చే విధంగా నేను ఇప్పుడు కొనసాగుతానని మీ అందరికీ హామీ ఇస్తూ, నాకు ఇంత చక్కని సన్మానం చేసిన ముదిరాజ్ సామాజిక వర్గానికి, ఇతర బీసీ వర్గాలకి, స్నేహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాష్ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాడిశెట్టి మురళి అనే వ్యక్తి ఒక వజ్రం లాంటోడు. గత 5 సంవత్సరాలు అది పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఇది రాయి కాదు, ఇది వజ్రం అని చెప్పి తాడిశెట్టి మురళి గారిని ఆ వజ్రాన్ని గుర్తించి సమన్వయకర్త పదవి ఇవ్వడం కానీ, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పదవి ఇవ్వడం కానీ, ఇంకొన్ని త్వరలో బాధ్యతలు అప్పచెప్పే దాంట్లో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యావత్తు మా బీసీలు 139 కులాల తరపున నారా లోకేష్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా మా బీసీల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఎన్వి సుందరాచారి బాధ్యతలు స్వీకరించారు. న్యూరాలజీ ప్రధానాధిపతిగా చేసి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రధాన ఉపాధ్యాయులుగా చేసి, నేడు జీజీహెచ్ ప్రధాన పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని సుందరాచారి అన్నారు. గుంటూరు మెడికల్ కళాశాలలో చదువుకొని అదే కళాశాల ప్రిన్సిపాల్గా చేసి, దానికి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టడం సంతోషమని అన్నారు. రాబోయే రోజుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆశయంతో పనిచేస్తున్నానని తెలిపారు. ప్రతినిత్యం 5,000 మంది రోగులు వచ్చి చూపించుకుంటున్నారని, దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు. సున్నితమైన ప్రదేశం ఇది. ఇక్కడ చికిత్స సంబంధించిన విషయాలు అనేకమైన ఉంటాయి. వైద్య కళాశాలలో ఇంత సెన్సిటివ్గా ఉండదు. కానీ నాకు నిన్న ఈ టైంలో ఒక ఎఫ్ఏసి అని వాట్సాప్లో షేర్ చేసేందుకు నాకు ఒకసారి నా గుండె కొట్టుకున్నది. ఎందుకంటే సమర్థవంతమైన పరిపాలన నిర్వహించిన రమణ గారు ఈరోజు సూపరింటెండెంట్ చేస్తున్నారు. నేను అంత సమర్థవంతంగా, అంత చాకచక్యంగా నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడలేను. నాకు బయట కూడా అది ఇన్ఫ్లుయెన్స్ గా లేదు. ఎలా దీన్ని ఎటకరావాలి అని లోపల నాకు ఆందోళన ఉంది. కానీ ఆయన సహకారాలు మనం తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకుంటాను నేను. ఎందుకంటే ఆయన గుంటూరు వాస్తవ్యులే, నేను గుంటూరు వాస్తవ్యుడిని. ఏదైనా సరే రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి నేను ఆయన సలహాలు తీసుకుంటాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్ని సేవా సంస్థల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. కాటన్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఆత్మీయ సమావేశానికి రేమండ్స్ అధినేత అరుణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్పన మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా నిరుద్యోగ యువతకు, మహిళలకు టైలరింగ్,
కంప్యూటర్ ఆపరేటింగ్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించి వారికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ సతీష్, గూడూరి సీతామహాలక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా విభాగాల్లో జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీర పార్థివ దానం, ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రజల్లో ఎక్కువగా తీసుకెళ్లాలని, అలాగే చాలా పేద బలహీన బడుగు వర్గాలకు అంటే అందుబాటులో ఉన్న సేవా కార్యక్రమాల్లో ఏ రకంగా అయితే మేము చేయగలుగుతామో, ఏ రకంగా అయితే పేద బలహీన బడుగు వర్గాల ప్రజలకు మేము సేవలు అందించగలుగుతామో చూసి, అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కానీ ఆర్ఫనేజెస్లో కానీ పిల్లలకి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద ఏ రకంగా మేము ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం, వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చేలాగా ఏ రకంగా చేయగలుగుతాం అనేది చూసి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ మహేష్ బాబు ఫ్యాన్స్ నగర అధ్యక్షుడు కొండబోయిన శ్రీను ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. అనంతరం సూపర్ స్టార్ కృష్ణకు నివాళులర్పించారు. అదేవిధంగా మాచర్ల టీడీపీ పరిశీలకులుగా నియమించిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో తాడిశెట్టి మురళీమోహన్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. విలక్షణమైన నటనతో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. అదేవిధంగా ఆర్యవైశ్యులకు నిత్యం అండగా ఉంటారని తాడిశెట్టి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాజావలి, రఫీ, రంగారావు, నాగరాజు, సతీష్, వంశీ, నాని తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ మరియు మాచర్ల నియోజకవర్గ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ నియమించిన సందర్భంగా వీళ్ళంత అభిమానంతో ఈరోజు ఘనంగా సన్మానం చేశారు. వాళ్ళకందరికీ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటి నుంచి కూడా మాకు ఆర్యవైశ్యులు ఎప్పుడు అండదండగా రాజకీయంగా మా వెంట ఉన్నారు. వారికి స్నేహభావంతో మేము ఎప్పుడు మెరుగుతూ వచ్చాము. దానికి నిదర్శనంగానే ఈరోజు వారంతా వచ్చి నన్ను ఘనంగా సన్మానించడం చాలా ఆనందం కలిగించింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు కూడా ఆర్యవైశ్యులకి రాజకీయపరమైన అండదండలు ఎప్పుడూ తాడిశెట్టి కుటుంబం నుంచి ఉంటాయని కూడా ఈ సందర్భంగా వారికి. కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించే వరకు ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. దగా డీఎస్సీ పేరుతో తాము చేసిన నిరసనలో గంజాయి బ్యాచ్ లేదని, తన ఇంటిపై దాడి చేసింది గంజాయి బ్యాచ్ అని అంబటి రాంబాబు అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరగకపోతే మంత్రి లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. స్పోర్ట్స్ రాకపోయినా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు అమ్ముకున్నారని అన్నారు. తాము చేసిన నిరసనపై లోకేష్ స్పందించకుండా ఓ ఐఏఎస్ అధికారిని అడ్డుపెట్టుకుని అబద్దాలు చెప్పించారని అన్నారు. కల్తీ లడ్డు అంశంలో సిట్ వేసిన ప్రభుత్వం డీఎస్సీలో అవకతవకలపై ఎందుకు సిట్ వేయలేకపోయిందని నిలదీశారు. కేసులు ఎన్ని పెట్టినా అంబటి రాంబాబు భయపడేది లేదని, ఎన్ని కేసులు పెడితే అంత ఊపందుకుంటానని స్పష్టం చేశారు. ఎవరు నేనేమైనా గంజాయి బ్యాచా? మొన్న మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళు గంజాయి బ్యాచ్, మొన్న దౌర్జన్యం చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్. మేము డిఎస్సిలో తీవ్రమైన అన్యాయం జరిగిందనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపాన్ని ఇస్తున్నాం. మొన్న స్టూడెంట్స్ పెద్ద ఎత్తున స్పందించారు. స్టూడెంట్స్ యూనియన్ తరపున మేము చేశాం. అదేవిధంగా రేపు యువజన విభాగం తరపున చేస్తున్నాం. దానిలో వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, గంజాయి బ్యాచ్. నిజంగా డిఎస్సిలో పాల్గొన్న వాళ్ళు ధైర్యంగా ఉద్యమం చేసే పరిస్థితి ఉంది. మేం చేయడానికే మా మీద కేసులు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? వాళ్ళ తరపున మేము చేస్తున్నాం, ధైర్యంగా చేస్తాం, ఇంకా చేస్తాం. దానిలో ఏ సందేహం లేదు. నిన్న చాలామంది ధర్నాలో పాల్గొన్నాం, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు, నేను పాల్గొన్నాను. నన్నే టార్గెట్ చేస్తున్నారు. చేసుకో, నాకు సంతోషమే.
నన్ను టార్గెట్ చేస్తే నేను భయపడతానా? భయపడను కదా. నడుస్తూ ఉంటుంది. నడవ నుండి ఈ జీవన గమనం, రాజకీయ జీవన గమనం సాగుతూనే ఉంటుంది. సత్యంతవరకు సాగుతూనే ఉంటుంది. దేనికి భయపడే ప్రశ్నే లేదు. యాదవుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ వర్గ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆంధ్రప్రదేశ్ యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు యాదవ్ విమర్శించారు. యాదవ కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించకపోవడంతో పాటు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదన్నారు. యాదవుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళగిరి పట్టణంలోని వెటరనరీ హాస్పిటల్ వద్ద గల శ్రీకృష్ణుని విగ్రహానికి పూలమాలలు వేసి మహాధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద నిర్వహించిన చెలో మంగళగిరి యాదవ్ మహాధర్నా విజయవంతమైంది. రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షుడు కుర్రా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ యాదవ కార్పొరేషన్కు 6,000 కోట్ల నిధులు కేటాయించాలని, అమరావతిలో యాదవ భవన నిర్మాణానికి 10 ఎకరాల స్థలం, 10 కోట్ల నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో యాదవ భవన్ని నిర్మిస్తాం అని వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజుకి ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా యాదవ భవన్ని నిర్మించడం అనేది, స్థలం కేటాయించడం జరగలేదు. మా యొక్క ముఖ్యమైనటువంటి రెండవ డిమాండ్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో 10 ఎకరాల స్థలం కేటాయించి అందులో 100 కోట్ల రూపాయలతోటి యాదవ భవన్ని మరియు యాదవ విద్యార్థులకు హాస్టల్ భవనము నిర్మించాలని మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఇప్టా జాతీయ కార్యదర్శి గన్ని తెలిపారు. కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గని మాట్లాడుతూ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు దేశంలోని పేదలు, రైతులు, వ్యవసాయ కూలీలు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. తనకు వారసత్వంగా వచ్చిన సుమారు 400 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా భూ పోరాటాలకు నాయకత్వం వహించి వేలాది ఎకరాల భూమిని నిరుపేదలకు అందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. జయంతి వేడుకల్లో భాగంగా జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని మల్లలింగం భవన్లో అభ్యుదయ, దేశభక్తి, జానపద గీతాల పాటల పోటీలు మరియు ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణానగర్ మెయిన్ రోడ్లోని సిఆర్ పార్కులో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 112వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి సంఘీభావంగా పాటల పోటీలను, ఏకపాత్రాభినయ పోటీలను జూన్ 5వ తేదీ నిర్వహించాలని భావించడం జరిగింది. పాటల పోటీలు, అభ్యుదయ గీతాలు, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు, ఏకపాత్రాభినయ పోటీలు కృష్ణనగర్ పార్కులో, చండ్ర రాజేశ్వరరావు గారి పార్కులో 6వ తేదీ ఆవిష్కరించాలనేటటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆవిష్కరిస్తారు 6వ తేదీ. దానికి సంఘీభావంగా మేము ఈ పాటల పోటీలు, జానపద నృత్యాలు, అట్లానే ఏకపాత్రాభినయ పోటీలు పెట్టాలని నిర్ణయించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను మీకోసం.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ ను 1100కి కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ వారి చేబ్రోలు అన్నమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచవ్యాప్తంగా పొగాకు వ్యతిరేక దినోత్సవం పాటిస్తారు.
పొగాకు వినియోగం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక క్యాన్సర్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. పొగాకుకు దూరంగా ఉండడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చునని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జె సుబ్బారావు, డాక్టర్ ఎస్ కోటయ్య పాల్గొన్నారు. So the main reason for this is tobacco remains as the leading cause of death and illness in worldwide, not only in India, all throughout the world. There are different forms of tobacco like cigarettes, BDs and hookahs and other chewing type of tobaccos too. So all type of tobaccos cause certain kind of illnesses. The main diseases caused due to tobacco might be chronic bronchitis, COPD, it can cause asthma, it can also lead to cancer, oral cancer, it can lead to bladder cancer, it can lead to lung cancers, it can also weaken our immunity system and also can reduce the fertility rate in humans. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే నజీర్ కార్యాలయంలో సీనియర్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు షేక్ బాజీ అదనలో కేక్ కటింగ్, పండ్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షులు మహేష్ బాబు అభిమాన సంఘం నాయకుడు కోటా శేషగిరి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో నిర్మాతలకు ఎల్లప్పుడూ అండగా నిలిచి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహకరించిన మహానటుడు కృష్ణ అని కొనియాడారు. ఆయన సినీ ప్రస్థానం తెలుగు చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. అలాగే తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు అనేక సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా చిన్నారుల గుండె శస్త్రచికిత్సలకు సహాయం వంటి కార్యక్రమాలను ఎటువంటి ఆర్భాటం లేకుండా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు లేకపోయినా కానీ, లాస్ వచ్చినా కానీ ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఇచ్చి ఆ ప్రొడ్యూసర్లు ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు చూసుకునే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. తన గురువు ఆదిత్య సుబ్బారావు గారు ఫస్ట్ సినిమా తీసి ఆ తర్వాత ఆయన దెబ్బతింటే ఆయన పిలిచి గురువు గారు మీరు సినిమా చేసుకోండి అని చెప్పేసి ఆయన సినిమాలు ఇచ్చి అలాగే ఎంతో మందిని ఇండస్ట్రీలో ఆదుకున్న వ్యక్తి. అలాగే ఆయన కొడుకు మనకందరికీ సుపరిచితమే మహేష్ బాబు గారు 2000 మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఇవాళ వరకు ఒక హార్ట్ ఆపరేషన్కి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు కాస్ట్ అవుతుంది. అలాగే వాడికి వెళ్ళేటప్పుడు సంవత్సరానికి సరిపడా మందులు ఇచ్చి పాతగుంటూరులోనే అంకమ్మతల్లి గుడి సెంటర్, ఆంజనేయ స్వామి గుడి సెంటర్, సుద్దపల్లి డొంక, బాపూజీ మఠం రోడ్, ఆనందపేట తదితర ప్రాంతాల్లో ప్రముఖ సామాజిక నాయకులు ఎర్రంశెట్టి రాంబాబు తన సొంత నిధులతో మజ్జిగ చలవేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల సేవకులు పాల్గొని సుమారు 5,000 మందికి మజ్జిగని ఉచితంగా అందజేశారు. 2026 సంవత్సరంలో సుమారు 48 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు ఎండదెబ్బకు వెలవెల్లాడిపోతున్న సందర్భంలో తన వంతు సాయంగా ఈ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది తన తోటి స్థానికులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎర్రంశెట్టి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్ భారతమ్మ సేవాదళ్ ఆధ్వర్యంలో గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో పేద బ్రాహ్మణులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైఎస్ భారతమ్మ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అంబటి రాంబాబు అన్నారు. పేద వర్గాలకు వైఎస్ఆర్సీపీ నిత్యం అండగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సేవాదళ్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భారతమ్మ సేవాదళ్ ప్రతినిధులు విజయ్ దీపక్, ఓలేటి అరవింద్, విష్ణువర్ధన్, సత్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేద బ్రాహ్మలకి ఈ పప్పు, నూనె, రైసులు, నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా వైఎస్ భారతమ్మ సేవాదళ్ అనేటువంటి పేరు మీద దాన్ని స్థాపించి మన విజయ్ దీపక్ ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు.
అందరూ పేద బ్రాహ్మలు. చూస్తున్నారు కదా ఈ రోజున ధరలు ఎలా పెరిగిపోయి పేదవాళ్ళు కొనుక్కోలేని దశలో ఉన్నటువంటి సందర్భంలో మరి విజయ్ దీపక్ ఒక మంచి కార్యక్రమాన్ని పేద బ్రాహ్మణులకు ఏదో ఒక వారం పాటు వారికి ముక్తి కలిగే విధంగా చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జూన్ నెలను యాంటీ మలేరియా మాసం జూన్ 2026గా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మలేరియా నిర్మూలన వైపు ఇప్పుడు మనం చేయగలం, తప్పక చేయాలి అనే థీమ్కు అనుగుణంగా నగరంలో మలేరియా రహిత లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ది రౌండ్ టేబుల్ మిత్ర బృందం మరియు 35వ డివిజన్ బీజేపీ ఇన్ఛార్జ్ అంకరాజు శశాంక శర్మ, మాజీ జిల్లా కార్యదర్శి అంకరాజు నరసింహమూర్తి ఆధ్వర్యంలో పటాభిపురం దగ్గరలోని శ్రీ 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 ముక్తేశ్వర సహిత శ్రీ సీతారామస్వామి దేవాలయం దగ్గర 500 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.